సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది మోదీ కేబినెట్. లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ విడతలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ 3.0 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అంశంపై రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో అతి త్వరలోనే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నది ప్రధానంగా జమిలి ఎన్నికల ఉద్దేశం. సో దీని ఫలితంగా దేశంలో పూర్తిగా నిధులన్నిటిని కూడా కొంత సేవ్ చేయొచ్చు అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. వాటితో పాటు మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి సెటప్ ప్రకారం దాదాపు 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రాష్ట్రం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీని ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఎలక్షన్ కోడ్ అనేది దాదాపు 3 నెలల పాటు ఉంటుంది కాబట్టి దాని ఫలితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒకవైపు డెవలప్మెంట్, ఇంకోవైపు రిసోర్సెస్ కూడా వీలైనంత వరకు కాస్ట్ తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో ఆ ఆలోచనలో భాగంగానే జమిలి ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చింది. నిజానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సందర్భాల్లో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రీసెంట్గా ఆయన ఎర్రకోటపై నుంచి చేసినటువంటి ప్రసంగంలో కూడా ఈసారి తమ ప్రభుత్వ ఎజెండాలో చాలా కీలకమైనటువంటి అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక కీలకమైన ఎజెండా అని చెప్పారు. అలాగే నిన్న హోంమంత్రి అమిత్ షా కూడా క్లియర్గా ఈ కాలంలోనే తమ యొక్క ప్రభుత్వ కాలంలోనే దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు లీగల్ సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ అని కూడా క్లియర్ చేస్తామని నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశమై దీనికి సంబంధించినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నివేదికకు ఆమోదం తెలిపినంత మాత్రాన అంత సజావుగా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అనే దానిపైన రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అమలు కావాలంటే ఖచ్చితంగా ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా 2/3 మెజారిటీ అవసరం. కానీ ఆ 2/3 మెజారిటీ ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వానికి లేదు. బీజేపీ ప్రభుత్వం ఇతర మిత్రపక్షాల బలంపైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడుస్తుంది. ఒకవైపు జేడీయూ, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ, ఇతర చిన్న చితక పార్టీల బలంపైన ఆధారపడే ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంది. ఇటువంటి సమయంలో ఏకంగా రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి ఈ బిల్లుకు ఎన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తాయనేది అనుమానంగానే కనబడుతుంది. దాదాపు 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందని రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఆ మొత్తం రాజ్యాంగ సవరణలకు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్ష పార్టీలు ఏ మేరకు మద్దతు ఇస్తాయనేది అనుమానంగా మనకు కనబడుతుంది. అలాగే ఈ బిల్లు కారణంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో జమిలి ఎన్నికలు అనేటువంటి సరికల్లా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కేంద్రానికి సంబంధించినటువంటి జాతీయ పార్టీల హవా కొనసాగుతుంది తప్ప ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా హైలైట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి కనుక ఉంటే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమై చివరికి అవి కనుమరుగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయా అనేది ఒక అనుమానంగా ఉంది. ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ దాదాపు 50% రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉంటే అందులో దాదాపు 50% స్టేట్స్ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సో చట్టపరమైనటువంటి ప్రక్రియ చాలా జటిలంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. సో మిత్రపక్షాల బలంపై ఆధారపడి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ బిల్లును గట్టెక్కించగలుగుతుందా లేదా అనేది మనకు అనుమానంగానే కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది మోదీ కేబినెట్. లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ విడతలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ 3.0 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది మోదీ కేబినెట్. లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ విడతలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ 3.0 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఇచ్చిన నివేదికను మోదీ కేబినెట్ ఆమోదించింది. లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ విడతలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ 3.0 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఆమోదించింది కేంద్రం. జమిలి ఎన్నికలకు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ వెర్షన్ ఎలా ఉండబోతోంది? జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ నేపథ్యంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిజానికి ఈ బిల్లు పైన గత 10 సంవత్సరాల నుంచి కూడా చర్చ జరుగుతోంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ అంశం సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన ప్రతిపాదించారు. సో ఆ చర్చ జరగాలని గత 10 సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నారు. ఒకవైపు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. సో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ నివేదికను రాష్ట్రపతికి పంపించారు. సో ఆ రాష్ట్రపతి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాన్ని కేంద్ర మంత్రివర్గం ముందు తీసుకొచ్చి దానికి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించినటువంటి తదుపరి ప్రక్రియ పార్లమెంటుకు వెళ్లాల్సి ఉంది. సో శీతాకాల సమావేశాలు నవంబర్ లో జరగబోతున్నాయి. సో నవంబర్ కల్లా దీనికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు రెడీ అవుతుంది. సో ఆ ముసాయిదా బిల్లులో ఏ అంశాలు చేరుస్తారు, ఎప్పటిలోగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడతారా అనేటువంటి విషయాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను, ఆర్థిక సంపత్తిని కొంచెం ఆదా చేసేటువంటి అవకాశం ఉందనేది ప్రధానమైనటువంటి వాదన. అలాగే చీటికి మాటికి దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఖర్చును, ఈ వనరులను దుబారం తగ్గించే దిశగా ఈ జమిలి ఎన్నికలు ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉందన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఈ జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. సో ఈ పరిస్థితుల మధ్యలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతాయనేది దేశవ్యాప్తంగా ఒక చర్చతో కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. అవకాశం లేదు ఈ బిల్లుకు అనేది ప్రధానంగా బిల్లుకు సంబంధించి సులభంగా పార్లమెంట్ లో పాస్ అయ్యేటువంటి అవకాశం లేదనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణతో ముడిపడినటువంటి బిల్లు. సో ఆ నేపథ్యంలో రాజ్యాంగ సవరణతో ముడిపడినటువంటి ఈ బిల్లు పాస్ కావడం అంత సులభమైనటువంటి ఇష్యూ కాదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. అయితే ఒకవైపు ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు, అలాగే ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీయూ దీనికి మద్దతు తెలిపింది. అలాగే లోక్ జనశక్తి పార్టీ కూడా దీనికి మద్దతు తెలిపింది. సో దేశంలో ఆర్థికంగా ప్రగతి సాధించాలన్నా కానీ, అభివృద్ధి పథకాలు వేగంగా అమలు చేయాలన్నా కానీ డెఫినెట్గా చీటికి మాటికి ఎన్నికలు వస్తే దానివల్ల
నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి మద్దతు ఇస్తున్నామని ఇప్పటికే జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మిత్రపక్షాల నుంచి సహకారం అందినప్పటికీ విపక్షాల నుంచి ఏ మేరకు సహకారం అందుతుంది, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీనికి సహకరిస్తుందా లేదా అనేది ప్రధానమైనటువంటి చర్చ. సో ఇంకోవైపు ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకే ఇటువంటి ప్రక్రియను ముందుకు తీసుకొచ్చారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు దేశంలో ఉన్నటువంటి జాతీయ సమస్యలే ప్రధానంగా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కానీ రాష్ట్ర ఇష్యూస్ కానీ ఏవి కూడా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని ఫలితంగా డెఫినెట్గా దాని ప్రభావం ప్రాంతీయ పార్టీలపైన పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కాలక్రమేణా ప్రాంతీయ పార్టీలు కనుమరుగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక అనుమానం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తాయా లేదా అనేటువంటి ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా జరుగుతుంది. సో క్యాబినెట్ వరకు అయితే దీనికి ఆమోద ముద్ర వేసినప్పటికీ అసలైనటువంటి అగ్ని పరీక్ష పార్లమెంట్లో ఉంది. సో ఆ పార్లమెంట్లో అగ్ని పరీక్ష పాస్ అవుతుందా, అగ్ని పరీక్షలో నెగ్గుతుందా ఈ బిల్లు అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది, అనుమానంగానే ఉంది. ఎందుకంటే మనం చూసాం బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే లోక్సభలో ఉన్నాయి. బీజేపీకే సొంతంగా మెజార్టీ లేదు. అలాంటిది ఏకంగా రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించాలంటే అనేక పార్టీల నాయకులను ఒప్పించాల్సి ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.